ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది. ఎలా ఉండబోతుంది? జిల్లాల వారీగా తిరగొచ్చు అంటారా? ఏం రావట్లేదండి పథకాలు, ఒట్టి మాటలే. గతంలో ఎలా ఉండేది? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఆయన ఉన్నప్పుడు బాగానే వచ్చినాయి. ఏమేమి అందుకున్నారు? అప్పుడు 9 పథకాలు కదా. తల్లికి వందనం కానివ్వండి, పెన్షను, తర్వాత 18,000 అందుకున్నా. నాకు పెన్షన్ వచ్చిన 18,000 కూడా వచ్చినాయి. ఇప్పుడేం పెన్షన్ వచ్చే వాళ్ళకి లేదంట. అయినా అవి ఎవరికి రాలా, ఊరికనే మాటలు చెప్తున్నారు. పరిపాలన అయింది. చూసుకున్నట్లయితే ఏమేమి అంశాలు బాగున్నాయి? కరెంటు బిల్లు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయి? కరెంటు బిల్ బాగా ఎక్కువైందండి. జగన్ ఉన్నప్పుడు అయితే మాకు 200 లోపే వచ్చేది, ఇప్పుడు 400 పైన వస్తున్నాయి. కొత్తగా స్మార్ట్ మీటర్లు అంటున్నారు, ఒప్పుకుంటారా? ఒక ఫ్యాన్ ఒక లైట్ కి 400 పైన వస్తున్నాయి. జగన్ ఉన్నప్పుడు అయితే 200 లోపే వచ్చేది. బాగా రేట్ పెంచారు. మీటర్లు అంటున్నారు, ఓకేనా? స్మార్ట్ మీటర్లు కొత్తగా బిగిస్తామంటున్నారు త్వరలో. ఈ పాత మీటర్లు తీసేసేసి ఫోన్ లాగే రీఛార్జ్ చేసుకోవాలంటున్నారు, ఒప్పుకుంటారా? ఏమో తెలీదండి, అవి పెట్టినప్పుడు తెలిసిద్ది మనకి. ఇప్పుడైతే గ్యాస్ సిలిండర్కి డబ్బులు ఏమైనా పడినాయా? 3 బండలకి డబ్బులు ఇస్తామన్నారు. కొంతమంది పడతాయి, కొంతమంది పడట్లేదండి. అందరికి పడట్లా. మరి పట్టణాల్లోనేమో 2 సెంట్లు స్థలం ఇస్తారంట ఇల్లు లేని వాళ్ళకి, గ్రామాల్లో 3 సెంట్లు అంటున్నారు. ఉన్నప్పుడు పట్టా ఇచ్చారు కానీ స్థలం చూపించలేదు. ఇప్పుడు ఆ పట్టా రద్దు చేశారంట. మాకు ఇంకా మళ్ళీ పెట్టుకోవాలంటున్నారు, ఇంకా పెట్టుకోలేదు. యువతకి మంగళగిరి కేంద్రంగా 50,000 ఉద్యోగాలు అంటున్నారు. సింగపూర్ వెళ్ళొస్తారు ఈ నెలాఖరికి అంటున్నారు బాబు గారు. మరి అమరావతి గురించి ఏమంటారు? డెవలప్ అవుతుందా, ఉద్యోగాలు వస్తాయి? ఏమో తెలియదండి మనకి, అమరావతి గురించి తెలీదు. మేము ఉండేది విజయవాడ కాబట్టి మనకి తెలియదు. మరి పేదరిక నిర్మూలనకి P4 అంటున్నారు. కొత్తగా ధనికులు వచ్చి పేదవాళ్ళని ఆదుకుంటారంట. ఈ ఎన్ఆర్ఐలు వీళ్ళందరినీ పిలుపునిస్తున్నారు, వస్తారా, ఆదుకుంటారా చెప్తున్నారు. తెలీదండి, అది కూడా వచ్చేదాకా తెలీదు. నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? అబ్బో మండిపోతున్నాయి సార్, బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయి అన్ని. ఏంటి బియ్యమే కేజీ 70 రూపాయలు అమ్ముతున్నారు సార్. ఇంకేం తింటాం, ఏం బతుకుతాం? అసలుకి అన్నీ కొనుక్కోవాలంటేనే ఏది కొనుక్కోవాలన్న ఏడుపు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్ల రేట్లు పెంచే విషయంలో హడావుడి ఉంది కానీ రైతులకి రేట్లు పెంచే విషయంలో లేరు. పవన్ కళ్యాణ్ ఒట్టి సుద్దండి, ఆయనకి ఎందుకు ఎక్కిచ్చారు కూడా తెలియదు. ఎన్నో చెప్పారు, వచ్చే ముందు ఎన్నో చేస్తారు, ఏం చేయరండి, ఊరిక మాటలు చెప్పేది. మహిళలకు అండగా ఉంటున్నారు, ఎన్ని అఘాయిత్యాలు జరిగినా మాట్లాడలేదు. ఏం అండగలేదు, ఏం లేదు. నమ్ముతారా మరి ప్రజలు? ఇంకోసారి నమ్మరండి, ఈసారి రాడు చంద్రబాబు నాయుడు. ఈసారి ఎవరు నెక్స్ట్ సీఎం గా చూడబోతారంటారు? ఒకవేళ ఆయనే వస్తాడు, పాత ఆయనే వస్తాడు, ఈయన రాడు. నమస్కారం అండి. సంవత్సర పరిపాలన అయ్యింది. సంక్షేమ పథకాల లిస్టులో ఏమేమి వస్తున్నాయి? 6 పథకాల్లో ఏమేమి అందుకున్నాం? మేమైతే ఏం అందుకోలేదండి. గవర్నమెంట్ ద్వారా ఫ్రీ సీట్ అన్నారు, ఫ్రీ సీట్ కూడా ఫీజులు కట్టించుకుంటున్నారండి. అమ్మఒడి అయితే 2 పిల్లలకి పడలేదండి. అదండి తిరుగుతున్నా సరే 13,000 చొప్పున చెప్పారు కాబట్టి అతని అకౌంట్లో పడలేదు. అసలు ఏ అకౌంట్లో 4 అకౌంట్లు ఉన్నా అన్నిట్లో కూడా చెక్ చేసామండి, పడలేదు. వెళ్తుంటే కూడా ఏమైనా పేరు వచ్చింది అన్నారు, ఏమైనా వచ్చిందో? సెకండ్ లిస్ట్ జూలై 5 మొన్న అన్నారు. పేర్లు అయితే వచ్చినాయండి, ఎలిజిబుల్ అనే ఉంది కానీ మనీ అయితే పడతాయి అన్నారు. 2వ విడత కూడా వేసేసారు, అప్పుడు కూడా పడలేదు. మరి చూసుకుంటే గ్యాస్ సిలిండర్లు ఏమైనా పడుతున్నాయి, ఆ పథకం అన్న ఏమైనా వస్తుందా? అవి కూడా ఏమీ లేవండి, చెప్పిన గవర్నమెంట్ ద్వారా అయితే ఏమీ తీసుకోలేదండి. సంవత్సరం వారు 3 అన్నారు, ఒకదానికన్నా అది కూడా లేదండి. మరి ఆడబిడ్డ నిధి కింద 1,500 ఇవ్వాలి మహిళలకి, లేదండి, ఏమీ లేదు. గవర్నమెంట్ ద్వారా అయితే మేము ఏమీ తీసుకోలేదండి. గతంలో ఏమైనా వచ్చినాయి 9 పథకాలు ఆ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా పర్లేదు. అప్పుడంటే పిల్లలు చిన్నపిల్లలు కదండి, అప్పుడు మాకు తెలియలేదు ఏమి. ఇప్పుడు వాళ్ళ చేతికి అందొచ్చిన తర్వాత వేస్తానన్నారు, అబ్బాయి వేయట్లేదండి. అది పిల్లలకి మహిళలకి అందరికీ కలిపి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఉంది. ఈ జిల్లాల వారీగా తిరగొచ్చు ఆధార్ కార్డు మీద. ఎలా ఉంటుంది? బాగుంటుంది అంటారు? బాగోవడం ఏముంటుందండి, అన్నింటిలోనే వేసుకొని ఏముంది, కొట్టుకోవడం తప్పించి ఫ్రీ బస్సు వేస్ట్ అండి. కాకపోతే 10 రూపాయలకి 15 రూపాయలకి పెడితే బాగుంటుంది. ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయింది, టికెట్ల రేట్ల మీద పెట్టే ఫోకస్ ఈ ధరల మీద పెడితే బాగుంటుంది అనేది ప్రతిపక్షాలు. లేదు జనరల్గానే ఉన్నాయి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? సినిమాల గురించి అయితే మనకు తెలియదండి, ఎలా ఉండబోతుంది? మరి 4 ఏళ్ళు ఉంది. అమరావతి పోలవరం అయితే మనకు కొంచెం ఉద్యోగాలు వస్తాయి అంటారా? పిల్లలు కూడా ఉంటారు కదా ఇక్కడ, పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఇప్పుడు కష్టపడుతున్నారు కదా, ఆల్రెడీ చెప్పారు కదా. వాళ్ళ ఉద్యోగాల గురించి మనకేం తెలుస్తుంది? మా పిల్లలు చిన్న, మా గురించి అయితే మేము చెప్పగలం. పర్లేదు, ఈ ప్రభుత్వం వచ్చే పనులు ఉన్నాయా? పనులు అంటే ఇంకా కంటిన్యూ అండి, ఎవరు వచ్చినా మనం చేసేది ఏముందని మన పని మనం చేసుకుని వెళ్ళిపోవాలి. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు తీరుగట్లేను? ఉప ముఖ్యమంత్రి కదా, ఆయన కూడా పర్లేదు, బాగానే చేస్తున్నారు. ఏమో మాకైతే తెలియదండి. నమస్కారం అండి. చూస్తే ఎలా ఉన్నాయి సంవత్సర పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంటి? ధరలు కానివ్వండి, మిగతా అంశాల్లో ఏదన్నా లబ్ధి చేకూరిందే? సూపర్ 6 గురించి ఏమంటారు? సూపర్ 6 బాగానే అమల్లో పెడుతున్నారు. మొన్న తల్లికి వందనం వేశారు, 26,000 వచ్చాయి. మళ్ళీ స్కూల్కి మున్సిపల్ హై స్కూల్ బాగానే అభివృద్ధి చేస్తున్నారు. 9th క్లాస్ పాప, 6th క్లాస్ బాబు. కానీ
పాఠశాలలు అభివృద్ధి చేయటంలో లోకేష్ గారు బాగా పూనుకుంటున్నారు. చాలా మంచిది. కాకపోతే మేము రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళమే మున్సిపల్ హై స్కూల్లో చదివించుకుంటున్నాం. కాబట్టి మాకు పొద్దుగూకులు వాళ్ళని పట్టించుకునేది సమయం ఉండదు. కనుక టీచర్స్ ఇంత జీతాలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని కొంతమంది మున్సిపల్ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళు కూడా రాని వాళ్ళు 6th క్లాస్ చదువుతున్నారు, 7th క్లాస్ చదువుతున్నారు. వాళ్ళని కొద్దిగా పట్టించుకోండి, మా గురించి పట్టించుకోమని మరీ వేడుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే సినిమా విషయంలో చూసుకున్నట్లయితే కనుక రేట్లకు సంబంధించి పెంచుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మేము పెంచుకున్నాం అంటున్నారు. ఏమంటారు? ఇటు మా రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పిస్తే బాగుంటుంది కదా, ఆ విషయం కంటే కూడా ఎక్కువ. గిట్టుబాటు ధరలు అంటే వర్షాలు వాటి ప్రభావాన్ని బట్టి వాళ్ళు కల్పించగలరు. వాళ్ళని ఏమనలేము, రైతుల్ని మనం ఏమి అనలేము. ఇక నడిచే కాలం అలాగా వస్తూ ఉంటుంది అంతే. అయితే పట్టణాల్లోనేమో 2 సెంట్ ఇస్తామంటున్నారు స్థలము, గ్రామాల్లోనేమో 3 సెంట్ స్థలం ఇస్తామంటున్నారు. మీకేమైనా ఇంతకుముందు వచ్చిన అవకాశం ఉంది? ఏమైనా అప్లై చేసుకున్నారా? సచివాలయంలో ఏమంటున్నారు? అండి జగన్ ప్రభుత్వంలో మాకు ఇచ్చారు. మరి ఆయన ఎక్కడ ఇచ్చారంటే కొండపావులూరులోని కొండపైన ఉంది ఇల్లు. ఆ స్థలం ఇస్తే ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వంలో మాకు రావనేసి బాధగా ఉంది. మాకు ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చిన వాళ్ళకి ఇక్కడ పల్లెటూరులో కానీ సిటీలో కానీ ఎక్కడైనా ఇచ్చిన బ్రతుకు తెరువుకు అనేది కొండపైకి ఇల్లు కట్టుకోవడం, ఒక గుడి చేసుకొని ఉండడానికి కూడా అవకాశం లేకపోయింది. అది ఆయన ఇచ్చారు కానీ అది కాలనీలాగా తయారవ్వలేదు, బ్రతుకు తెరువుకి ఇప్పుడు అవ్వలేదు. కనుక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇల్లు ఇచ్చినా సరే మాకంటూ మాకు బాగులేదు అన్న స్థలాలు వాళ్ళకి కూడా ఇవ్వమని నేను కోరుతున్నాను. అవి చూసుకుంటే P4 పథకంలో పేదరిక నిర్మూలన అంటున్నారు. ధనికులు వచ్చి పేదవాళ్ళని ఆడుకొని డెవలప్ చేస్తారు, రోడ్లు వేస్తారు అంటున్నారు. జరుగుతుందంటారా? నిజంగా ఇలాంటి సినిమాల్లోనే పాసిబిలిటీ ఉంటుంది కదా, ఎక్కువ శాతం బయట జరిగిన దాఖలాలు ఉన్నాయి అంటారు. ఏ ప్రభుత్వం వాళ్ళేమో నాకు తెలియదు కానండి, చంద్రబాబు నాయుడు మాత్రం నాయుడు గారు కంపల్సరీ సినీ ఫీల్డ్ మొత్తాన్ని కదిలేస్తారు. ప్రతి రంగంలోనూ మొన్న వరదలు వచ్చినాయి, సింగనగర్కే కాదు రాజరాజపేట మొత్తం ముంచేసింది. ఎప్పుడు ముంచని విధంగా ముంచింది. కానీ వాళ్ళని ఇన్ని కోట్లు 6 కోట్లు పవన్ కళ్యాణ్ గారు ఇలా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక చేయూతనిచ్చి సూపర్గా చూశారు. ప్రమాదం అనేది లేకోకుండా చేసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళకి నెలకి సరిపడా సరుకులు ఫుల్గా ఇచ్చారు. అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు తినటానికి లేదు, అంత వరదలో కూడా 10 రోజులు వరదలో ఉన్న తినటానికి లేదు అనుకోకుండా చేశారు. చాలా బాగా చేశారు. పర్లేదా, అమలు అవుతుందా, అన్నీ వస్తాయంటారు? ఆడబిడ్డ నిధి కింద ఇవ్వాలి కదా, 1500 చొప్పున సంవత్సరం బారు చూసుకుంటే 18,000 దాకా రావాలి. నెక్స్ట్ అదే పథకం ఉంది కానీ అంత డబ్బులు లేవు. అచ్చెన్నాయుడు గారు ఏమంటున్నారంటే వ్యవసాయ శాఖ మంత్రి, ఇది ఇవ్వాలి అంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మాలి అంటున్నారు కదా. అంత అమ్మితేనే కానీ డబ్బులు రావంటున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ని అమ్మాలి అంటే వాళ్ళని వీలుని బట్టి ఇవ్వాలి. ఇంకా మన నెత్తి మీద బరువు భారం, మనకు తలకి మించిన భారం వేసుకోకూడదు. మన గురించే ఆలోచించుకోకూడదు. ఆ 18,000 అనేసి ఇవ్వాలనేసి జనాలు ఆశపడిపోతున్నారు. అవి ఇవ్వకపోయినా బ్రతకడం మానేస్తున్నారా ప్రభుత్వాన్ని? మంగళగిరిలో 50,000 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. ఏదైతే ఉందో ఐటీ కంపెనీలు, అదర్ కంపెనీలు కూడా వస్తానికి సిద్ధంగా ఉన్నాయి అంటున్నారు. లోకేష్ గారు నిన్న మీడియా ముఖంగా కూడా మాట్లాడడం జరిగింది. ఏమంటారు దీనిపై? ఉద్యోగాలంటే నిరుద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలండి తప్పనిసరిగా. అలాంటి వాళ్ళకి మాత్రం భవిష్యత్తు ఇవ్వమని నేను కోరుకుంటున్నాను. నమస్కారం అండి. చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలనలో ఏ అంశాలు బాగున్నాయి? కూటమి ప్రభుత్వం చూశారు, గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డిని చూశారు. ఎలా ఉంది వ్యత్యాసం? ఎలా అనిపిస్తుంది? సంక్షేమం అదైతే అభివృద్ధితో కూడిన సంక్షేమం ఈ ప్రభుత్వం, మీకు ఎలా ఉంది? సంక్షేమం అంటే కొద్దిగా అటు ఇటుగా జరుగుతుంది సంక్షేమం. ఇప్పుడు గత 1 year బ్యాక్ అయితే వరదలు వచ్చినాయి. వరదలు రావడం వల్ల సకానికి మన ఆదార్యం మొత్తం తగ్గిపోయింది. వెహికల్స్ అని అన్నీ ఇప్పుడు అదే భయంతో ఉన్నారు అందరు జనం కూడా. అదే భయంతో ఉండడం వల్ల ప్రభుత్వం ఏదైనా ఉటావుటీగా చర్యలు కానీ క్యాంపింగ్ నెంబర్స్ కానీ ఏదైనా ప్రొవైడ్ చేస్తే అందరూ అదే భయంతో ఉన్నారు. ఎక్కువగా ఉండడం వల్ల జనాలందరికీ కొద్దిగా అటు ఇటుగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం గత 1 year నుండి కొద్దిగా పథకాలన్నీ కూడా చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా ఇప్పుడు ఉన్నవి మన ఏపీ మొత్తంలో రెండు పార్టీలు, అధికార పార్టీ, ప్రతిపక్షం పార్టీ. ప్రతిపక్షం పార్టీ ఏంటంటే కొద్ది ముందుకు సాగుతుంది. అధికార పార్టీ ఏమో కూటమిలో మన ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో జరుగుతున్నాయి. అన్నీ స్లోగా జరుగుతాయి. ఏదైనా కానీ ఒకేసారి మన ఎక్కటానికి ఒకేసారి కొబ్బరి చెట్టు ఎక్కేయాలంటే ఎక్కలేరుగా, ఏదైనా కొద్దిగా
అందువల్లే జరుగుతూ ఉంటుంది. అన్నీ జరుగుతాయి, స్లోగా జరుగుతాయి. అంటే మాజీ ప్రభుత్వాలు ఏమంటున్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారు అనేక సమస్యల పైన చెప్పారు గతంలో ఎలక్షన్స్ ముందు, ఇప్పుడేం పట్టించుకోవట్లేదు. మొన్న టికెట్ రేట్లు పెంచే విషయంలో చూపిన శ్రద్ధ రైతులకి గిట్టుబాటు ధరలకు ఇవ్వచ్చుగా అంటున్నారు. అది కరెక్టే, అది పవన్ కళ్యాణ్ గారు కూడా చేసేది కూడా కరెక్టే. కొద్దిగా అది కూడా ఆలోచిస్తే ప్రభుత్వం మంచిది అందరికీ. ఇప్పుడు మధ్య తరగతులు ఏంటంటే అస్సలు ఇప్పుడు కూరగాయల రేటు చూస్తుంటే మన రైతు బజార్లోని కేజీ టమాటా వచ్చి 40 రూపాయలు ఉంది. అవి కూడా కొద్దిగా ప్రభుత్వం అనేది కొద్దిగా రైతులకి అన్నిటికీ గిట్టుబాటు ధరలు ఇస్తేనే జరిగిద్ది అందరికీ. కొనుక్కున్న వాళ్ళకి కూడా కొద్దిగా సౌకర్యంగా ఉంటుంది అది. అందుకని ఎలా ఉండబోతుందన్న చూసుకుంటేనేమో ఈ పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెటూరులో 3 సెంట్ స్థలాలు ఇల్లు లేని వాళ్ళకి ఇస్తామంటున్నారు. ఏదైతే మంగళగిరి కేంద్రంగా 50,000 ఉద్యోగాలకి నాన్ ఐటీ అండ్ ఐటీ సెక్టర్ రాబోతుంది అంటున్నారు. సింగపూర్ పర్యటన ఉంది నెలాఖరులో. ఎలా ఉండబోతుంది, ఏమేమి అంశాలు బాగున్నాయి మరి చూస్తేనేమో ఒక పక్క ఈ సినిమాకి నెగిటివిటీ నేను తీసుకున్నాను పవన్ కళ్యాణ్ గారు, ఏదైతే ఉందో నేను నాది వడ్డించిన విస్తరి కాదు, నేను ఎంతో కష్టపడి వచ్చానని ఆయన, ప్రతిపక్షాలు కౌంటర్ ఇస్తాను బాయ్కాట్ చేస్తామన్నా నేను పెద్ద సక్సెస్ గురించి అంత తాపత్రయం పడేవాడిని కాదు, ఆల్రెడీ సక్సెస్ అయ్యాను అంటున్నారు. ఏంటి ఈ అంశాలన్నీ ఎలా? ఈ అంశాలంటే మనం చెప్పటానికి అవదు. మనం ఏంటంటే ఓన్లీ మధ్యతరగతి వాళ్ళం కాబట్టి అన్నీ జరుగుతాయి, కొద్దిగా స్లోగా వెళ్తూ ఉంటాయి, జరుగుతాయి అంతా. ఇప్పుడు మనం ఒక్కళ్ళ వల్ల వేసే ప్రభుత్వం కాదు కదా. 4 ఏళ్ళు కలిస్తేనే 5 ఏళ్ళు కలిస్తేనే ఓటు వేయగలం. అందరూ మన యూనిటీ లేదు. మెయిన్ మన వార్డుకి యూనిటీ ఎలాగంటే మన సర్కిల్ యూనిటీ లాగా ఉంటే ఏదైనా మంచి జరిగిద్ది. అందువల్ల చేస్తాం. త్వరలో స్మార్ట్ మీటర్లు అంటున్నారు, అది విధానం బాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అనుమానాలు పోతాయి. చాలామంది అడ్డుకుంటున్నారు. చాలామంది ఏంటంటే కరెంటు పవర్ ఎక్కువ, మనీ ఎక్కువ వచ్చేస్తున్నాయి డిజిటల్ మీటర్స్ వల్ల అనుకుంటున్నారు. ఇప్పుడు మన కొన్ని అందువల్ల రూమర్స్ వస్తున్నాయి. చాలామందికి కొద్దిగా చెప్తే జరిగిద్ది. మళ్ళీ కొద్దిగా రైతులకి బాగా గిట్టుబాటు ధరలు ఈ వర్షాల వల్ల మళ్ళీ ఇప్పుడు మనం బియ్యం బస్తా కొనుక్కోవాలంటే ఇక్కడికి వచ్చి కొనుక్కుంటున్నాం. ఇంకా రానున్న కాలంలో బియ్యం బస్తా కొనాలంటే ఆన్లైన్లో బుక్ చేయాలి. మనం ఆన్లైన్లో బుక్ చేసే రోజులు వస్తాయి, నాకు తెలిసి కొద్ది రోజుల్లోనే వస్తాయి. అది కూడా వస్తే మాత్రం కానీ చాలా జనాలందరూ తందాలుగా అటు ఇటు అవుతారు. నారాయణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కొంచెం అసహనంతో ఉన్నారు. ఏదైతే కన్స్ట్రక్షన్ సాగట్లేదు, వర్షాకాలం వచ్చింది, ఏదైనా పోలవరం కూడా ఇప్పుడు ఆపుతారు. ఇటు పక్క చూసుకుంటేనేమో ఆయన కూడా యూస్లెస్ ఫెలో, ఇంజనీర్లు సరిగ్గా చేయట్లేదు, త్వరితగతిని కంప్లీట్ చేయండి అని మొన్న మీడియా ముఖంగా చూసాము. ఎలా అనిపిస్తుంది? ఇటు పక్క చూసుకుంటే P4 పథకం కింద పేదలను ఆదుకుంటామా, అది బాగా బలోపేతం కావాలి, అందరూ పాల్గొనండి అంటున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది అమరావతి కానీ ఇటు కానీ? అమరావతి నాకు ఇప్పుడు వచ్చి 28 వయసు. నాకు 28 అంటే నేను దాదాపు 10th క్లాస్లో ఉన్నప్పుడు నుండి పోలవరం ప్రాజెక్టు సాగుతూనే ఉంది. అప్పటికి ఇప్పటికి జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ నాకు ఇప్పుడు ఏమో ఒక బాబు, నాకు పెళ్ళి అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ పోలవరం కూడా ఇంకా ముందుకు సాగదు. ఇంకా ఏ ప్రభుత్వం కూడా త్వరగా చర్యలు తీసుకుంటేనే జరుగుతుంది. ఏదైనా ఒకటిని ఏ ప్రభుత్వం వచ్చినా అది ముందు మనకు పోలవరం అయిపోయింది అనుకోండి, ముందు ఏ ప్రభుత్వం వచ్చినా జరగనవదు. ఎందుకంటే పోలవరం వస్తే రైతులందరికీ వాటర్ అన్నీ వస్తాయి సకకోలేరంగా. అందరూ ఏంటంటే ముందు మనకి ఓట్లు రావాలంటే స్లోగా పనులు సాగిస్తున్నారు. అది అందువల్ల 4 years టైం ఉంది. మరి ఎలా ఉండబోతుంది? మరొకసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉందా? ఈ లిక్కర్ కుంభకోణాలు కానీ అనేక అరెస్టులు జరుగుతున్నాయి. నాయకులు కూడా కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్తే కొంతమంది ఛాలెంజ్లు చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? అవును, అజ్ఞాతంలోకి వెళ్తున్నారు అందరూ. ఈ లిక్కర్ కుంభకోణం బాగా చేసింది ఆయన రెండు మిస్కెట్. ఒకటేమో అన్నా క్యాంటీన్లు తీయడం వల్ల ఆల్రెడీ, రెండోది కరెంటు బిల్స్ బాగా రేటు పెంచడం వల్ల, మూడోది మన ఏమంటారు రోడ్లు సరికూలంగా లేవడం వల్ల, అందుకనే ఓట్లు అందరూ మళ్ళీ ఇంటికి ఇల్లు స్థలాలు ఇస్తానని అందరికీ పట్టాలు ఇచ్చారు. అదేదో కనుక పట్టాలు ఇచ్చిన చదువే చేసేసి ఉంటే ఆయనే వచ్చేవాడు. అందరూ ఏంటి పేదవాడికి ఏదైనా కానీ మనం ఏదైనా వస్తువు ఆశ చూపిస్తేనే ఆ ఆశ కొంటాడు పేదవాడు. ఇప్పుడు సూపర్ 6 అంటే మనకు ఆశ చూపెట్టారు. ఇప్పుడు సూపర్ 6 అంటే మన లేడీస్కి బస్ ఫ్రీ అన్నారు, 15,000 నెలకి 1,500 అన్నారు. ఎక్కడ ఉన్నాయి? రాలా. ఏ ప్రభుత్వం వచ్చినా హామీలు ఇస్తారు కానీ అవి నెరవేర్చడానికి స్లోగా అవుతూ ఉంటాయి. దాంట్లో అవుతే లేకపోతే అవ్వు, అంతే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.